ఏదన్నా అంటారు ఇంట్లో కనుక మనం మంచి బట్టలు వేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు అవును. ఏడుస్తారు అని దిష్టి ఏడుస్తారు. తీయడాలు అవును. అవును. ఎట్లాంటిది ఉండదు. నరదిష్టి సోకితే నల్ల నల్లరాయి అయినా అవును. వెళ్ళిపోతుందంట. అవును. అట్లాంటిది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. అలాంటి సంతోషం గనక పొరపాటున వచ్చిందో హ్మ్. వాళ్ళు ఏడ్చేదాకా వెంటాడతారనమాట. హ్మ్. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాం. నేను నా గవర్నమెంట్ స్కూల్లో అయితే బల్లే లేదు. అవును. నేల మీద కింద కూర్చొని కూర్చునేవాళ్ళం. అవును. బాసి పెట్టలేసి కూర్చునేవాళ్ళం. అప్పుడు ఎట్లాంటి ఆట ఉండేదంటే చె- ఫ- చ- ఫ- ఏది నిక్కర చినిగిపోతే అది దేక్కుంటూ ముందుకు నడవాలి. అదే. అదే. అవును. ఎక్కడో చిరుగుద్ది. హ్మ్. చిరిగితే వెనకాలోడు ఓ పేపర్ ముక్క చించి హ్మ్. దాంట్లోకి వేసి పోస్ట్ ఆఫీస్ అని ఎటకారం అవును. చేసేవాడు. అవును. అట్లాంటిది ఇంట్లో వాళ్ళు దాన్ని కుట్టించడానికి మళ్ళీ డబ్బులు ఉండదు. హ్మ్. ఇంట్లో అమ్మ చీర మొక్కో అది తీసి దానిపైన కుట్టి హ్మ్. వేస్తే అదే వేసుకు తిరిగాం. అవును. అలాంటి స్టేజ్లో వాళ్ళకు స్కూల్ బాగుపడుంది. అవును. ఆ స్కూల్ని చూసినప్పుడు అబ్బా బాగుందిరా అని అనుకో. వీడు జగన్ గడికి అమ్ముడు పోయాడు, అది. అవును. లేకపోతే వీడికి అమ్ముడు పోయాడు. అంతే. ఆడి కొనడానికి డబ్బులు ఎక్కువైనా ఈ ఎదవకి కళ్ళు దబ్బినయ్యా అనాలి ఇక్కడ. కానీ దబ్బినయ్యా అంటే అసభ్య పదం. అదే. వాడికి అసభ్య పదం ఇచ్చట్లేదు వాడికి, వాడి విషయంలో. ఇప్పుడు అమ్మాయికి ఇల్లు వచ్చింది. అరే నీ అమ్మా నాన్నలు అడుగు, ఒక ఇల్లు నీకు సొంతగా కొంటే ఎంత సంతోషపడతారు. అవును. ఎందుకు చేస్తాం గృహప్రవేశం అని, అవును. ఎందుకు చేస్తాం ఒక వ్రతం, ఎందుకు చేస్తాం అంతమందికి భోజనాలు పెట్టుకోవడం, అవును. ఒక ఇల్లు, ఒక స్థలము, ఒక ప్రాపర్టీ. అరే ఒక చిన్న చెవిదిద్దులో, ఒక గాజులో, ఒక దాన్ని ఏమంటారు పట్టీలో కొనుక్కుంటేనే ఆ అమ్మాయి ఎంత సంబరపడుతుంది.